Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Today topic వచ్చేసి 7th class టాపిక్ మ్యాథమెటిక్స్ ఏపీ టెట్ కంటెంట్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. పూర్ణ సంఖ్యలు అనే లెసన్ మీద పెడుతున్నాను. ఈ పూర్ణ సంఖ్యలు అనే లెసన్స్లో ఎడిషన్స్ చేసినప్పుడు ఎలా ఉంటాయి, సబ్స్ట్రాక్షన్స్ చేసినప్పుడు ఎలా ఉంటాయి, అట్లాగే రకరకాల స్థితిలో వాటి యొక్క సంఖ్యలు ఏ విధంగా మారుతాయి అనే దాని గురించి పెట్టడం అనేది జరిగింది. ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఇక్కడ వాటి యొక్క ధర్మాలు అనేవి మారుతూ ఉంటాయి. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? పూర్ణ సంఖ్యగానే ఉంటుంది. పూర్ణ సంఖ్యలు ఏ ధర్మాన్ని పాటిస్తాయి? సంకలన సమృద్ధి ధర్మాన్ని పాటిస్తాయి. సాధారణంగా ఏ రెండు పూర్ణ సంఖ్యలు ఒక పూర్ణ సంఖ్య అగును? ఏ మరియు బీలకు ఏ ప్లస్ బి ఒక పూర్ణ సంఖ్య అగును. పూర్ణ సంఖ్యలకు ఎగ్జాంపుల్స్: 17 ప్లస్ 23 = 40, ఫలితం ఒక పూర్ణ సంఖ్య. 19 ప్లస్ హోల్డ్ -25 = -6, ఫలితం ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు వ్యవకలన సమృద్ధి ధర్మాన్ని పాటిస్తాయని చూపగలమా? ఇది మనం మైనస్ చేసినప్పుడు వచ్చేటువంటి ధర్మాలు అనమాట. పూర్ణ సంఖ్యలు వ్యవకలనంలో సమృద్ధిని చూపగలవు. పూర్ణాంకాలను సంకలనం చేయనప్పుడు వాటిని ఎలా చూడవచ్చును? ఏ క్రమంలోనైనా వాటిని చూడవచ్చును. పూర్ణాంకాలను సంకలనం చేయడాన్ని ఏమంటారు? సంకలన స్థిత్యంతరము అంటారు, లేదా సంకలన స్థిరత్వము అంటారు. పూర్ణాంకాలు ఏ ధర్మాన్ని పాటిస్తాయి? సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలన సంఖ్యలకు ఎగ్జాంపుల్స్: 7 - 9 = -2, ఫలితం ఒక పూర్ణ సంఖ్య. -8 హోల్డ్ -14 హోల్డ్ = 6, ఫలితం ఒక పూర్ణ సంఖ్య. ఏ మరియు బీలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఏ మైనస్ బీలు ఏ సంఖ్యలు అవుతాయి? పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణాంకాల వ్యవకలనం అనేది ఏది కాదని మనకు తెలుసు, స్థిత్యంతరం కాదని మనకు తెలుసు. పూర్ణ సంఖ్యలు ఏ ధర్మాన్ని పాటించమని మనం చెప్పవచ్చును? స్థిత్యంతర ధర్మాన్ని పాటించమని మనం చెప్పవచ్చును. పూర్ణ సంఖ్యల సంకలనంలో ఏ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పవచ్చు? సహచర ధర్మాన్ని పాటిస్తాయి. ఏదైనా పూర్ణాంకానికి ఏది కలిపితే అది పూర్ణాంకాన్ని పొందుతుంది? 0 కలిపినప్పుడు అది పూర్ణాంకాన్ని పొందుతుంది. పూర్ణాంకాలలో ఏది తత్సమాంసం అవుతుంది? పూర్ణాంకాలకు 0 సంకలనం తత్సమాంసం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే ఏపీ టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. పూర్ణ సంఖ్యలు అనే యొక్క కంటెంట్ వైజ్గా నేను పెట్టడం జరిగింది. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.